రామాయణం చదువుకోవాలనుకున్నాడు ఒక ఆయన. ఏమిటి తప్పు? రామాయణం చదువుకోవాలని కోరిక పుట్టింది తప్ప అది బంధనహేతువా? భాగవతం చదువుకోవాలనుకున్నాడు తప్ప ఓ దేవాలయం కట్టాలని కోరిక పుట్టింది తప్ప ఏ కోరికలు మిమ్మల్ని బంధనానికి గురి చెయ్యవో ఆ కోరికలు కోరికల రూపంలో ఉండి కూడా మిమ్మల్ని అనుగ్రహించేవే. అసలు ఆ కోరిక లేకపోతే జీవితానికి అర్థం లేదు. ఒకసారి వెంకటాచలం వెళ్ళాలి, ఒక్కసారి కాంచీపురం వెళ్ళాలి అని నాకు కోరిక కలగలేదనుకోండి, నా జన్మ వృధా. ఒక్కసారి శారదా నవరాత్రులు చెయ్యాలి అని నేను అనుకోలేదనుకోండి, ఇంకెందుకు ఆ పాపిష్టి జన్మ? ఒక్కసారి నేను సుందరకాండ మొత్తం అంతా శ్లోకాలు తాత్పర్యం నా జీవితంలో చదవాలి అని నేను అనుకోలేదనుకోండి, ఇంకెందుకు ఆ జన్మ? అక్కర్లేనివి ఎన్నో చదివావా? ఒక్క సుందరకాండ టీకా తాత్పర్యంతో కనీసం శ్లోకం చదవకపోయినా భావం నీ జన్మలో నువ్వు చదవలేదా? నీకు 60 ఏళ్ళు దగ్గరికి వస్తున్నాయా? సుందరకాండలో ఉన్న శ్లోకాల టీకా తాత్పర్యం కనీసం చదవలేదంటే ఏమనుకోవాలి? ఆ మనుష్య జన్మ దేనికి ఇంకా? కాబట్టి ఒక ఉత్తమమైన కోరిక కలగకపోతే అసలు మనుష్యునికి సార్థకత ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఉత్తమమైన కోరిక కలగడం అమ్మవారి చేతిలో ఉన్నటువంటి చెరుకు విల్లు నుంచి ప్రచోదనం. ఇంద్రియ లౌల్యానికి సంబంధించిన కోరిక పుట్టడం మన్మధుని పుష్పబాణంలోంచి పడేటటువంటి బాణం వల్ల ప్రయోజనం. ఇప్పుడు మన్మధుడు బాణం ఎప్పుడు ఆపుతాడు? అమ్మవారు ఇలా చూసి వెయ్యొద్దు అందనుకోండి, మన్మధుడు బాణం వేయడు. మన్మథ బాణములను వారి మీద వెయ్యవద్దు అని అమ్మవారు ఎవరి విషయంలో చెప్పిందో వారి మీద మన్మథుడు బాణం వేయడు. వెయ్యలేదనుకోండి, వారికి ఇంద్రియ లౌల్యం ఉండదు. వారు పరమేశ్వర భక్తి యందు రమించిపోతుంటారు. ఎంత సంతోషంగా ఉంటాడో! ఇంద్రియ సుఖముల చేత నువ్వు ఏ సుఖాన్ని పొందానని నువ్వు అనుకుంటున్నావో అది బంధనహేతువు, కూరుకుపోతున్నావు. ఒకడు ఊబిలో దిగాడు. ఊబి చాలా చల్లగా ఉంటుంది, ఎంత చల్లగానో ఉంటుంది ఊబి. ఆ చల్లగా ఉన్న ఊబిలో దిగిపోతున్నాడు. గ్రీష్మ ఋతువు ఒకతను ఒడ్డు నించున్నాడు. నీ ప్రారంధం అలా ఒడ్డు నించున్నావు, నేను చూడు ఎంత చల్లగా దిగిపోతున్నాను, ఎంత హాయిగా ఉందో అన్నాడు. దిగిపోతున్న వాడికి చల్లగా ఉన్నట్టుంటుంది. చల్లగా ఉన్నట్టుగా ఉండి ఊబిలోకి దిగిపోవడం ప్రాణాంతకం. ఎండగా ఉన్నా ఒడ్డును నించోవడం అదృష్టం కాదు, ప్రాణం నిలబడుతుంది. ఇంద్రియముల చేత సుఖములను అనుభవించి ఇన్ని సుఖాలు అనుభవించామని చెప్పుకోవడం ఊబిలో దిగిపోవడం. దానికోసం రాలేదు మనుష్య జన్మ. ఈ సుఖములు ఒక సుఖములా అన్న ప్రశ్న వేసుకుని భక్తి చేత నువ్వు సుఖమును అనుభవించాలి. దేవాలయానికి 108 మాటలు ప్రదక్షిణం చేయడంలో నువ్వు పొంగిపోగలగాలి. శారదా నవరాత్రులు వస్తుంటే నువ్వు బూజుల కర్ర పట్టుకొచ్చి ఈ దేవాలయాన్ని దులిపి పొంగిపోగలగాలి. నేను ఇంత పెద్ద ఆఫీసర్ని తలపాగా కట్టుకుని బూజుల కర్ర పెట్టి గుడి తుడవడమా అని నీకు అనిపిస్తే ఆ శరీరం ఇచ్చిన పరదేవత ఏమనుకోవాలి? చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థముల చేత కప్పింది ఆ తల్లేగా ఈ శరీరాన్ని. మరి ఆవిడేమనుకోవాలి? అందుకు పనికిరాని శరీరం ఇంకెందుకు? ఈశ్వర సేవలో సంతోషం పొందడం పరదేవత యొక్క పుష్పబాణ ప్రయోగం. కేవలము ఇంద్రియముల వలన సుఖాలు పొంది చాలా సంతోషంగా ఉన్నాననుకోవడం మన్మథ బాణముల నుండి పడినటువంటి పుష్పబాణముల వలన సుఖాన్ని పొందడం. ఒక బాణాలు పడి సుఖంగా ఉన్నాననుకున్నవాడు పునర్జన్మలోకి వెడతాడు. మీకు ఎందుకండి అంత బాధ అని మీరు నన్ను అడగచ్చు. బాగా అర్థం చేసుకోండి, నేను ఎందుకు దాని గురించి ఇంత చెప్తున్నాను అంటే ఒక పెద్ద ప్రమాదం ఒకటి పొంచి ఉంటుంది. మన్మథ బాణములు పడడం వలన కలిగేటటువంటి సుఖములను అనుభవిస్తూ వెళ్ళిపోతే ఒక తీర్పు చెప్పే రోజు ఒకటి వస్తుంది. ఎందుకు వస్తుంది అంటారేమో. లలితా సహస్రనామ స్తోత్రంలో ధన్య అని ఒక నామం. ఆ నామానికి భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేశారు. భాస్కరరాయల వారు లలితాపరాభట్టారిక పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందినటువంటి మహాపురుషులు వారు. వారు ఎంతటి మహాపురుషులంటే పరదేవత అడిగింది ఆయన్ని లలితా సహస్రానికి భాష్యం చేయమంది. ఆయన అన్నారు నేను చేయను అన్నాడు. ఎందుకు చేయమంది అమ్మవారు? ఎందుకు చేయనంటే ఏమిటి? రుణగ్రస్తుడు చేయకూడదు. నేను ఫలానా వారి దగ్గర అప్పుచ్చుకున్నాను, ప్రామిసరీ నోట్ రాశాను, ఆ నోట్ ఇంకా వారి దగ్గర ఉంది, అప్పున్నవాడు భాష్యం చేయకూడదు లలితకి, చేయనన్నారు ఆయన. ఓ అలాగా అంది అమ్మవారు. ఆయన మర్నాడు ఉదయం సంధ్యావందనం చేసుకోవడానికి వచ్చి కూర్చున్నారు. ఆయన రాసిచ్చిన ప్రోనోటు పూజామందిరంలో ఉంది. అమ్మవారు తీర్చి పట్టుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు చేయి భాష్యం అంటే ఆయన భాష్యం చేశారు. అమ్మవారే చేయించింది ఆయనతో. అమ్మవారే భాష్యం చేయిస్తే మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని ఒక నామం.
అమ్మవారి దగ్గర 64,000 కోట్ల మంది పరిజనం ఉంటారు. ఆయన కాశీ వెళ్ళారు భాస్కర రాయల వారు. అయితే కుంకుమానంద స్వామి వారిని ఒక మహాత్ముడు, ఆయన కాశీ ఒడ్డున కూర్చుని తపస్సు చేస్తే బ్రాహ్మణులందరూ ఆయన ఆశ్రయించి ఉండేవారు. వాళ్ళకి అక్కర్లేని బుద్ధోటి పుట్టింది. ఇప్పుడు లలితకి భాష్యం చేశాను పరదేవతానుగ్రహం ఉందంటాడు కదా, అసలు ఈయనకున్న శక్తి ఏమిటో చూద్దామని భాస్కర రాయల వారి దగ్గరికి వెళ్ళి అన్నారు, అమ్మవారిని మహాచతుషష్ఠి యోగిని గణసేవిత అని కదా 64 కోట్ల మంది అమ్మవారిని సేవిస్తారు కదా, వాళ్ళ పేర్లు చెప్పండి అన్నారు. అంటే భాస్కర రాయల వారు అన్నారు, దానికే ఉంది, సాయంకాలం చెప్తాను, సంధ్యావందనం చేసుకురండి అన్నారు. అందరూ బ్రాహ్మలు వచ్చి గంగ ఒడ్డున నించున్నారు. చెప్పండి ఇప్పుడు అన్నారు. ఆయన లలితాదేవిని ప్రార్థన చేశారు భాస్కర రాయల వారు. అమ్మ 64 కోట్ల మంది నిన్ను సేవించే వాళ్ళ పేర్లు నాకు తెలుసా, ఏది చెప్పించు అన్నారు. వెంటనే అమ్మవారు ఆజ్ఞాపించింది, భాస్కర రాయలు చెప్పడం కాదు, మీరందరూ వెళ్ళి నిలబడి పరిచయం చేసుకోండి అంది. 64 కోట్ల మంది అమ్మవారి పరిచారికలు ఆకాశంలో నిలబడ్డారు. కాశీలో నిలబడి బ్రాహ్మణులందరికీ కూడా పరిచయం చేసుకున్నారు. పరిచయం చేసుకుంటే హడిలిపోయి వాళ్ళందరూ కుంకుమానంద స్వామి దగ్గరికి వెళ్ళారు. ఆయన తన కమండల జలాలతో వాళ్ళ కళ్ళు తుడిచి భాస్కర రాయల వారి వంకి ఇప్పుడు చూడండి అన్నారు. ఇప్పుడు ఆ పవిత్ర జలాలు వద్దబడిన కళ్ళతో చూస్తే భాస్కర రాయల వారిలో లలితమ్మ కనబడింది వాళ్ళకి. ఆయనే లలితా సూర్యుణ్ణి శపిస్తా అన్నారు ఆయన ఒకప్పుడు. హడిలిపోయాడు సూర్యుడు. ఇప్పటికీ చింతకాయలు అక్కడ అమ్మితే పురుగులు వస్తాయి, కర్ణాటకలో ఉంది. ఆయన నదిని దారి మళ్లించారు ఒకప్పుడు. అంతటి శక్తివంతుడు భాస్కర రాయల వారు. ఆయన చేశారు భాష్యం, ఆయన రూపంలో అమ్మవారే చేసింది. ధన్య అన్న నామానికి వ్యాఖ్యానం చేస్తూ భాస్కర రాయల వారు ఓ మాట చెప్తారు, మనిషి మన్మథ బాణములకు వశుడై విపరీత వ్యామోహాన్ని పెంచుకున్నాడు అనుకోండి, మా ఆవిడ, నా కొడుకు, నా కూతురు, నా అల్లుడు, నా కోడలు, నా మనవలు, నా ఇల్లు, నా ఉద్యోగం, నా కీర్తి, నా ప్రతిష్ట అని నేను వ్యామోహం పెంచుకున్నాను అనుకోండి, దీన్ని మనసు ఆర్తచింత కింద దాస్తుంది. మనసుకుండే లక్షణం ఏమిటంటే మనసు ఊపిరి మీద ఆధారపడుతుంది. అందుకే పూజ చేసేటప్పుడు మనసు నిలబడాలి. మనసు నిలబడాలంటే ప్రాణాయామం చేయాలి. అందుకే ఉత్తిష్టంతు భూత పిశాచాహ ఏతే భూమి భారకాహ చెప్పి ప్రాణాయామ్య అని ప్రాణాయామం చేయిస్తారు. చేయిస్తే ముక్కు పట్టుకోవడానికి కాదు, ప్రాణాయామం చేస్తే ఊపిరి నిబద్ధింపబడుతుంది. అప్పుడు మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే పరమేశ్వర దర్శనం చేస్తుంది. కాబట్టి ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఆఖరి ఊపిరిలో ఊపిరి విడిచిపెట్టినప్పుడు అది విడవడం కాదు, తీయడం కాదు, ఏదో ఒకటి అవ్వచ్చు. తీసి విడిచిపెట్టకపోవచ్చు, విడిచిపెట్టింది తీయకపోవచ్చు, ఎక్కడో ఉంటుంది మృత్యువు. ఈ రెండిటికి మధ్యలోనే మృత్యు ఉంటుంది. తీశాడు, వదిలిపెట్టలేదు, వెళ్ళిపోయాడు. వదిలిపెట్టాడు, తీయలేదు, వెళ్ళిపోయాడు. దానంత దగ్గరగా భార్య కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆ మృత్యువునందు ఆఖరి ఊపిరిలో మనసు ఇంద్రియముల యొక్క శక్తులన్నీ మూట కట్టేసుకుని చాలా తొందరగా పరిగెడుతుంది ఎట్నుంచి వెళ్ళిపోవాలని. అది బయటికి వెళ్ళిపోయే ముందు ఉపాసన బలం ఆధారం అవుతుంది. ఎవడు ఉపాసన చేశాడో వాడికి ఊర్ధ్వముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని బద్దలు కొట్టుకుని బయటికి వెడుతుంది. అందుకే నిజానికి నవరంధ్రములు అంటారు, కానీ శరీరానికి నవరంధ్రాలు కావు, ఏకాదశ రంధ్రములు ఉంటాయి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9, బొడ్డు 10, బ్రహ్మరంధ్రము 11. ఒకటి ప్రవేశద్వారం, బయటికి రాగానే మూసేస్తారు బొడ్డు. నాభీరంధ్రం కోసేస్తే బొడ్డు మూసుకుపోతుంది, అందులోంచే వెళ్ళింది అమ్మ కడుపులో అన్నం. రెండవది బ్రహ్మరంధ్రం, అది ఎగ్జిట్, అది బయటికి వెళ్ళిపోయే ద్వారం. అందుకే సీమ అంటారు. సీమ అంటే హద్దు. హద్దు ఎక్కడ వరకో తెలుసా? ఇక్కడ వరకే. ఇది దాటి ముట్టుకోవడం కానీ, ఇది దాటి పాపట తీయడం కానీ చేయకూడదు. పాపట ఇక్కడ వరకే తీయాలి, ఇది దాటి వెళ్ళకూడదు. అందుకే సీమ అంటారు దాన్ని. శంకరాచార్యులు వారు దాని మీద ఒక అద్భుతమైన శ్లోకం చేశారు. అసలు ఆ శ్లోకం లాంటి శ్లోకం అద్భుతం, అటువంటి శ్లోకం చేశారు ఆయన. కాబట్టి ఆ ఇక్కడ వరకే తీసి జుట్టు 2గా విడిపోతుంది కాబట్టి పాపట అంటారు. మన కర్మ కొద్దీ దాన్ని పాపికొండలు అంటారు. పాపికొండలు కావు, పాపిడి కొండలు. శ్రీనాథుడు భీమఖండం చేశాడు. భీమఖండం చదివితే అందులో ఆయన పిలిచిన పేరేమిటో తెలుసా? పాపిడి కొండలు. గోదావరి అక్కడ వరకు వెళ్ళి మధ్యలో పర్వతం వస్తుంది, అక్కడ చీలిపోతుంది. ఇలా జుట్టు ఇలా దువ్వేసి మధ్యలో ఇలా తీస్తే ఎలా ఉంటుందో కొండలు అలా వస్తాయి. కాబట్టి పాపిడి కొండలు అంటారు. పాపట, పాపిడి ఇక్కడ వరకు తీస్తారు. ఇది దాటకూడదు, ఎందుకంటే ఇది బ్రహ్మరంధ్రం.
దాన్ని కొట్టారనుకోండి, తీశారనుకోండి, వెళ్ళిపోతాడు జీవుడు. ఆఖరి ఊపిరిలో ఆఖరిసారి మనసు దేన్ని పట్టుకుందో బాగా దాన్ని స్మరిస్తుంది. దేన్ని స్మరించిందో దాన్ని ఆధారంగా బయటికెడుతుంది. అది ఎంత శక్తివంతమైంది అన్న దాన్ని బట్టి నిర్గమం. ఈశ్వరుణ్ణి పట్టుకున్నాడు అనుకోండి, ఇది తెరుచుకుని వెళ్ళిపోతాడు, ఇక రాడని గుర్తు. అలా రాకుండా వెళ్ళిపోతే బొత్తిగా అన్యాయంగా చచ్చిపోయాడు, మళ్ళీ వస్తాడంటే వీడికి ఈశ్వరుడి మీద శ్రద్ధ లేదు అనుకుంటారేమోనని ఈ ద్వారం తెరుచుకున్నప్పుడు వేడికి పగిలిపోతుంది. అందుకని తీసుకెళ్ళి కట్టెల మీద కాల్చేసేటప్పుడు టప్ అని చప్పుడు వస్తుంది. ఏమిటో ఊరికే దీన్ని చూపించి అహంకారం పొందడమే కానీ కట్టెల మీద శరీరం కాలిపోవడం చూస్తే వైరాగ్యం వస్తుంది. కాళ్ళు కిందకి పెట్టి కాలుస్తారు, తల మీద పోస్తాడు మొట్టమొదట ఇంధనాన్ని పోసి వెలిగిస్తాడు. వెలిగిస్తే అది ఒక పట్టాన పేలదు, ఒక 20-25 నిమిషాలు పడుతుంది, దూరంగా నించోమంటారు. ఈ శరీరంలో ఉన్న రక్తం ఉబికి ముద్దలు ముద్దలుగా అరికాళ్ళలోంచి బయటికి వస్తుంటుంది, కనపడుతూ ఉంటుంది మనకి. అది టాప్ అని చప్పుడు వస్తుంది, పగిలిపోతుంది బ్రహ్మరంధ్రం. అప్పుడు చేయి చూపిస్తాడు, వెళ్ళిపోండి మీ అందరంటాడు. అయిపోయింది, ఆయన కపాల మోక్షం పొందాడు, స్నానం చేసి వెళ్ళిపోండి అంటారు. అప్పుడు ఈ 2 కాళ్ళని ఓ పెద్ద అట్ల కాళ్ళ లాంటిది కింద పెట్టి ఇలా ఎత్తి వెనక్కి పారేస్తాడు ఆ అగ్నిహోత్రంలో. ఇన్ని అల్లర్లు చేసి అక్కర్లేని తిరుగుళ్ళు తిరిగినవాడు 2 కాళ్ళు వెనక్కి పడిపోయి కాలిపోతాయి అగ్నిహోత్రం. శవదహనం చూస్తే ఈ పాటి దానికి ఇంత అల్లరి శరీరంతో అనిపిస్తుంది. కాబట్టి ఆ పరమేశ్వరుడు ఆఖరి ఊపిరిలో నిర్గమం మనస్సు. దానికి ఉన్న లక్షణం ఏమిటో తెలుసా? శరీరంతో ఉండగా మన్మథ బాణములకే జీవితాంతం వశుడైతే, అన్నిటి మీద వ్యామోహం పెంచుకుని ఇలా చెయ్యేసుకుని నా అంత వాణ్ణి నేనని గర్వపడ్డాడు అనుకోండి, ఆర్తచింతతో వెళ్ళిపోతుంది. నా డబ్బు, నా భార్య, నా ఇల్లు, నా ఉద్యోగం, నా గొప్ప, నా పాండిత్యం, నా అందం, ఇవి ఆలోచిస్తూ వెడితే తిరియక్కవుతాడు. తిరియక్కంటే వెన్నుపాం అడ్డంగానే ఉంటుంది, అంటే జంతువు అవుతాడు. అంటే వాడికి ఇక స్వర్గద్వార దర్శనం ఉండదు. వాడికి అసలు శాస్త్రం వినడు, దేవాలయాలు అవి ఏం ఉండవు, జంతువులు ఏముంది బయట తిరుగుతుంటాయి అంతే. వాడికి సంస్కారం ఉండదు, ఇంకా భయంతో బతుకుతాయి, ఎప్పుడు ఏది చంపేస్తుందో తెలియదు. సాధారణంగా బలవన్మరణమే జంతువుకి. ఇప్పుడు తిరియక్కవుతాడు. రెండవది రౌద్రచింత, దానికి చెల్లెలు. నాకిది రాలేదు, వాళ్ళు కారణం అని కోపం పెట్టుకోవడం, వధించడం, కాల్చడం, మనస్సు ఆవేశంతో ఉండడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, ఆ రౌద్రచింతతో వెళ్ళిన తిరియక్. మూడవ చింత ఉంటుంది, దాన్ని ధన్యచింత అంటారు. ధన్యచింత ఉన్నది అంటే గుర్తేమిటో తెలుసా? పరదేవతానుగ్రహం పొందాడు, అమ్మవారి చేతి బాణములు ఆయన మీద పడ్డాయని గుర్తు. అమ్మవారి చేతి పుష్పబాణములు పడ్డాయని గుర్తు ఏమిటంటే ఎప్పుడూ భగవంతుణ్ణి స్మరిస్తూ ఉంటాడు, ప్రతి దాంట్లో ఈశ్వరుణ్ణి చూస్తూ పొంగిపోతూ ఉంటాడు, ఎప్పుడు భగవంతుడి గురించి స్మరించి ఆనందపడిపోతూ ఉంటాడు. ఆనందపడిపోయి ఇంకా అది చదవాలి, ఇంకా ఇదేదో చూడాలి, ఇంకా ఏదో తెలుసుకోవాలి, బాగా ధ్యానం చెయ్యాలి, తపస్సు చెయ్యాలి, ఆత్మ ఎరుకలోకి రావాలి, అద్వైతానుభూతిని పొందాలి అనుకుంటూ ఉంటాడు. అది ధన్యచింత. అలా ఎవడనుకున్నాడో ఇక వాడికి జన్మ పరంపర తగ్గిపోయిందని గుర్తు. వాడు వచ్చే జన్మలో శాస్త్ర ప్రకాండుడైనటువంటి తండ్రి కడుపున పుట్టి, సహజంగా తండ్రి గురువు కాబట్టి మంచి విషయాల్ని అభ్యాసం చేసి తపస్సు చేసి ఈశ్వరుని యందు ఐక్యమైపోతాడు. కాబట్టి అది ధన్యచింత, అది అమ్మవారు. నాలుగవది ఉంటుంది, దాన్ని శుక్లచింత అంటారు. శుక్లచింత అంటే ఇక్కడే పండిపోతాడు. కొబ్బరికాయ కురుడి అయిపోయిందంటారు, లోపల గుడుగుడు గుడుగుడు వేలాడుతుంటుంది. ఆత్మ తానని తెలుసుకుని ఈ శరీరం నేదు కాదని విడిపోతాడు, ఇక పూర్ణాహుతికే పనికొస్తుంది అలా కురుడి అయిపోతాయి. అంటే ఆయన జీవన్ముక్తుడయ్యాడు. ఈ శరీరం పడిపోతుంటే కూడా సాక్షిగా చూస్తాడు, ఓ ఇది పడిపోతోందని, దీనికి నెప్పెడుతోంది అని చూసి తెలుసుకున్నట్టే ఇది పడిపోతోందని తెలుసుకుని తాను నిర్భయంగా సాక్షిగా చూస్తాడు. ఇప్పుడు అద్వైతానుభూతి ఎందున్నాడు వాడు ఈశ్వరుడిగా నిలబడతాడు, ఆత్మగా నిలబడతాడు, ఇక జన్మ ఉండదు. అదే ఆఖరిసారి మరణం. మీద ఆధారం అంటే మన్మథ బాణములు నీ మీద పడుతున్నాయా, పరదేవత చేతి బాణములు పడుతున్నాయా, ఇది లెక్క. నువ్వు పరదేవత పాదములు పట్టుకోనంత కాలం మన్మథ బాణములే పడతాయి. మన్మథ బాణములు పడినంత కాలం ఏమవుతూ ఉంటుంది? రాగద్వేషములే ఉంటాయి. అందుకే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకార అంకుశోజ్వల, అందుకు వ్యాసుడు ముందు అవి తీసుకొచ్చాడు. రాగము అంటే
రాగస్వరూప పాషాఢ్య, రాగమనే పాశం పట్టుకుంది ఆవిడ. పాశము అనగానే మీకు ఏం గుర్తొస్తుంది? పశువు కట్టబడుతుంది. పక్కనే అంకుశం ఉంది, క్రోధాకార అంకుశోజ్వల. పశువులలోకల్లా పెద్ద పశువేది? ఏనుగు. కామము క్రోధము ఎంత పెద్దవి? ఏనుగంత పెద్దవి. దాన్ని కట్టడం ఎవరికి సాధ్యం కాదు. రాగము అంటే ఒకరి పట్ల అనురక్తి, క్రోధము అంటే ద్వేషం. రెండూ మనోజనితములే, రెండూ మనోసంబంధాలేనండి. కిందటి ఏడాది నేను వచ్చినప్పుడు ఒక ఆయన్ని చూపించి, ఈయనంటే మాకు ప్రాణం అండి, ఈయన లేకపోతే అసలు నేను ఏమీ చేయలేనండి అంటాడు. వచ్చే ఏడాది నేను వచ్చి, అవునా ఆయన అంటే మీకు చాలా ఇష్టం అన్నారు కదా, ఆయన ఏరి అన్నాడు అనుకోండి, అబ్బాబే వాడు పనికిమాలిన వాడండి, తెలియక అన్నాను, ఇప్పుడు వాడికి నాకు సంబంధం లేదు అంటాడు. అప్పుడు అనురక్తి రాగం, ఇప్పుడు క్రోధం. దాని తత్వం ఏమిటంటే రాగము పాడు చేసేస్తుంది, క్రోధము పాడు చేసేస్తుంది. ఎవరిని? అవతల వాళ్ళని ఏం చేయదు, నన్నే పాడు చేస్తుంది. నేను 10 మాటలు మా ఇల్లు చూపించి, నాదేనండి ఆ ఇల్లు, నాదేనండి ఆ ఇల్లు అన్నాను అనుకోండి, నేను అంటాను కానీ ఇల్లు ఎప్పుడన్నా అవునండి ఆయనేనండి నా యజమాని అంటుందా? ఎప్పుడు అందో. నేను వెళ్ళిపోయాను అనుకోండి, నేను వెళ్ళిపోవడం అంటే నా శరీరం వెళ్ళిపోయింది అనుకోండి, మా అబ్బాయి దస్తావేజులు మార్పించేసుకుని నా ఇల్లేనండి అన్నాడు అనుకోండి, అప్పుడు అలాగే ఉంటుంది కదా. శంకరులు అంటారు, కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కింవా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణ భంగురం సపతిరోత్యాజ్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు. కింవానేన ధనేన వాజికరిభి అవేం చేస్తాయి? నువ్వు సంపాదించిన డబ్బు వస్తుంది అంటే పాస్బుక్లో అంకెలుగా అలాగే ఉంటుంది. నువ్వు తెచ్చుకున్న గుర్రాలు, ఏనుగులు, పోనీ కార్లు అనుకోండి, అవి కొత్త చాప కర్రలు తేవడానికి వెళ్ళి వచ్చేస్తాయి, అదేం ఏడవదు. అది భార్య ఆఖరణ కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకు చుండవో నాయనయంచు ఎచ్చు నిజనందన నందినులైన గాని కందోయిని భస్మములు తొలుత దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. ఎవరొస్తారు? ఎవరు రారు. ఆఖరికి చిత్రం ఏమిటంటే, కల్లరి బొమ్మ అయవుక ఎంబులొల్లా ఇన్ని ఫెయిర్ అండ్ లవ్లీలు, ఇన్ని ఆల్అవుట్లు పెట్టి, ఇన్ని పరుపుల మీద పడుకోబెట్టిన ఇది కూడా కాలిపోతుంది. నీ కర్మ నేనేం చేయను, ఎప్పుడో చెప్పా, వివరణం అయిపోయాను, జుట్టు తెల్లబడిపోయింది, రంగు నువ్వు వేసుకున్నావు. నేను ఎప్పుడో చెప్పాను, నేను ఉండను సుమా, వెళ్ళిపోతాను, నేను ఉండగా జాగ్రత్తగా వాడుకో అని చెప్పాను. నువ్వు ఆడుకోలేదు, నీ కర్మ నేనేం చేయనని కాలిపోతుంది. గరుడ పురాణం వింటే అడిగిపోతాం, అక్కడే నిలబడి చూస్తాడు. ఈలోగా ఒక్కసారి యాతనా శరీరాన్ని తీసుకొస్తారు, 11 రోజులు ఉంచుతారు, అందుకే జ్ఞాతి మైలపడతాడు. అప్పుడు ఆ తర్వాత 5 రోజులు 6 రోజులు అయిన తర్వాత బీరువా తీసి దిక్కుమాల నాన్న ఇదే సంపాదించాడని తిడతారు. అప్పుడు తీసుకెళ్ళిపోండి బాబాయ్ అంటాడు. బావమరిది వచ్చి బట్టలు పెట్టి నాళ్ళు ఏడుస్తావు బావా లే అంటాడు. 12వ రోజు సినిమాకి పోతాడు వీడు, వాడు ఏడుస్తూ ఎటో పోతాడు. ఏం చేసావు? సంపాదించిందంతా వాళ్ళకి పోయింది. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. పోనీ నువ్వు అనుకున్న రాజ్యం నీకు వచ్చిందా, ఉంటుందా? రామకృష్ణ పరమహంసని శిష్యుడు అడిగాడు, ఎప్పుడైనా భగవంతుడు పకపకా నవ్వుతాడా అండి అని అడిగారు. ఇన్ని పనులు ఉన్నవాడు కదా నవ్వుతాడా అన్నారు. అసలు ఎప్పుడూ పకపకా నవ్వుతుంటాడన్నారు. ఎందుకు నవ్వుతాడని అడిగారు. ఎందుకు నవ్వడం ఏమిటి? తెల్లవారేటప్పటికి రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకునే వాళ్ళందరూ టేపులు ఎట్టి కొలుచుకుంటుంటారు భూములు. ఉరే ఇలా ఎంతమంది కొలిచారు రా ఇదే భూమిని, వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మళ్ళీ వీడు బయలుదేరాడు రో టే పట్టుకుని నవ్వుతుంటాట. కాబట్టి పోతన గారు అంటారు భాగవతంలో, కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వరలంతలపరే ఈ కాలమున్ భార్గవ అంటారు. కాబట్టి అసలు నీది నీకు ఉండిపోవాలి అంటే ఒక్కటే మార్గం, దానం చేయడమే, పుణ్యంగా వస్తుంది. నీది నీకు ఉండిపోవాలని ఇంట్లో దాస్తే పిల్లలకి ఎడతాం తప్ప నీకు వచ్చేది ఏముంటుంది అంటే, అంతా ఇచ్చేయమని ధర్మశాస్త్రం చెప్పలేదు. 6వ వంతు దానం చేయాలి. మళ్ళీ ధర్మం తప్పినట్టు అంతా ఇచ్చేస్తే అలా ఇవ్వకూడదు, పిల్లలకి ఇవ్వాలి. కాబట్టి నువ్వు పుణ్యకర్మలు చెయ్యకుండా ఏదో ఉండిపోతాను శాశ్వత పరబ్రహ్మకల్పంగా ఉండిపోతానంటే జరిగే విషయం ఏంటి? పక్కింట్లో దొంగలు పడితే నీ ఇంటి తలుపులు 2 మాటలు తాళాలు వేసావు, పక్కింట్లో వాళ్ళు చచ్చిపోయారు, మా నాన్నగారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, మా అమ్మ చనిపోయింది, మా అక్క చనిపోయింది, నేను ఉండిపోతానేంటి? నేను వెళ్ళిపోతాను వాళ్ళు వెళ్ళిన మార్గంలోనే. ఇది ఉన్నంత కాలంలో నేనేమైనా చేస్తే, ఇది ఒక్కసారి ఈశ్వరుడు తీసేశాడా ఏ ఉపాధిలోకి వెడతాను. అందుకే బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇది ఎర్రశిరాతో అండర్లైన్ చేసి, ఒక్క నరజన్మయందు పునర్జన్మ ఈశ్వరుడు నిర్ణయం చెయ్యడో. నరజన్మకి పునర్జన్మ ఈశ్వర నిర్ణయం కాదు. ఆఖరి ఊపిరిలో మీరు ఏది స్మరించారో చెప్తాడు ఆయన.
నీ బతికున్నంత కాలం దాన్ని పట్టుకున్నావు, రుచి వాసన కింద దాన్ని స్మరించావు, దానికోసం నీకు మనుష్య శరీరం ఎందుకని అడుగుతాడు. మనుష్యుడికి మాట ఉంది. ఎప్పుడైనా మంచి మాటలు చెప్పావా? ఎవరినైనా ఓదార్చావా? అహంకరించకుండా మాట్లాడావా? ఓ విష్ణు సహస్రం చదివావా? ఓ లలితా సహస్రం చదివావా? దీనితో పరమేశ్వరుడు ముందు ఇలా కైమోడ్చావా? ఎప్పుడైనా ప్రణిపాతం చేసి నేల మీద పడి నమస్కరించావా? ఈ భుజం మీద ఈశ్వరుడి పల్లకి కొమ్ము పెట్టుకున్నావా? ఓ దీనుడి కళ్ళు తుడిచావా? నీకున్నదాన్ని పెట్టి అవతలవాడు అనుభవిస్తుంటే సంతోషంగా నువ్వు చూసావా? ఏమీ లేని దానికి ఎందుకురా నరజన్మ నీకు? షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి అయినా చాలు. నిద్ర, మైథునము, ఆకలి, దప్పిక, జర, మరణము, ఈ 6 సమస్త ప్రాణులకు ఉన్నాయి. కాబట్టి ఆ షడూర్ములు అనుభవించడానికి ఏ ప్రాణి చాలదరా? వెళ్ళు ఇంకో తిరియక్కులోకి అంటాడు. తిరియక్కులోకి పోతాడు. మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు ఎత్తితే కానీ మనుష్య జన్మ లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.